ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులతో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన అభివృద్ధి పనులు, జరగాల్సిన పనులను తెలుసుకోవడం జరిగింది. ఎక్కడైతే సీసీ రోడ్లు మరియు బీటీ రోడ్ల అవసరం గుర్తించాలని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడాలని కోరారు. ముఖ్యంగా వేసవిలో నీటి ఎద్దడి అనేది ఉండకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలెవరూ లంచాలు ఇవ్వకూడదని, ఎక్కడైనా అవినీతి జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, ఇవన్నిటినీ తొందరలో కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత తొందరలో ఆ రోడ్స్ అన్కంప్లీట్ అన్ని కంప్లీట్ చేయడం చెప్పింది. కాంట్రాక్టర్లు సానుకూలంగా స్పందించారు. ఇంకా రెండోది, ఎండాకాలం వచ్చింది కాబట్టి ప్రజలకు తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఎక్కడి సమస్యలు అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా అధికారులకు ఆదేశం జరిగింది. ఎక్కడైతే లిమిట్స్ తగ్గించుకొని ఎంటదెంట ఇమ్మీడియట్ స్ట్రీట్ లైట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దని చెప్పాము. ఇంకా ఆక్రమణలు అక్కడక్కడ మా దృష్టికి వచ్చినాయి. పోలీస్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు సమన్వయం చేసుకొని అక్రమణలను అరికట్టమని చెప్పినాము. మరీ ముఖ్యంగా కొంతమంది ప్రజలు ఈరోజు ఆర్మూరు ప్రజలకు బహిరంగంగా విన్నపం చేస్తున్నా, మీరు ఏదైతే విలేకరుల ద్వారా నాకు డైరెక్ట్ చెప్తున్నారో, కొందరు కౌన్సిలర్లు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, వాళ్ళని అడిగితేనే పర్మిషన్లు తీసుకోవాలంటే అధికారులకు చెప్పడం జరిగింది. మీరు ఏదైతే ప్లానింగ్ ప్రకారం, ఆర్డర్స్ ప్రకారం ఉన్నదో కౌన్సిలర్లకు చెప్పే అవసరం లేదు, ఎమ్మెల్యేకి చెప్పే అవసరం లేదు, ముఖ్యమంత్రికి చెప్పే అవసరం లేదు. భారతదేశంలో భారతీయులుగా మీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా చెప్తున్న ఆర్మూరు ప్రజలకు, దయచేసి మీరు అన్ని పర్ఫెక్ట్ ఉంటే ఏ డైరెక్ట్ అధికారుల దగ్గరకు రండి, పర్మిషన్ తీసుకోండి. ఏదైతే డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయో తీసుకోండి తప్ప ఏ రాజకీయ నాయకుడిని, కౌన్సిలర్లని, ఎమ్మెల్యేలను కలిసే అవసరం లేదు. మీరు కూడా, ప్రజలు కూడా అక్రమాలు చేయకండి. చిన్నదానికి ఆశపడి ప్రతి ఒక్కరి దగ్గర లొంగకండి. రాజకీయ నాయకుల దగ్గర ఈ ఆర్మూరులో ఒక ప్రధాన సమస్య 2 నెలల నుంచి మేము ఎదుర్కొంటున్నాము. అధికారులు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ప్రమేయము, అవినీతి ప్రమేయం తగ్గించమని చెప్పినాం. ఆర్మూరు ప్రజలు ఎట్లయితే నిశ్చింతగా, నిర్భయంగా ఉన్నారో, ప్రశాంతతగా ఉన్నారో, అదే ప్రశాంత నుండి ఎక్కడన్నా అవినీతి వస్తే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి, నేను వస్తాను. మీకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. ఆర్మూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న గీతా భవన్ ఉడిపి హోటల్లో మున్సిపల్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో హోటల్ కిచెన్ లోపల టాయిలెట్లు శుభ్రంగా ఉండకపోవడంతో మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హోటల్లో అపరిశుభ్రత ఎక్కువ ఉండడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ సిబ్బంది రాము, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చేస్తే ఫిష్ పట్టుకుంటాయి. ఇంకోటి ఏంటంటే చెప్తా వింటావా, గంతగల్లికి ఫ్రిడ్జ్ గంతగల్లికి ఫ్రిడ్జ్ అది ఏంటి పరిస్థితి ఏంటి? వాళ్ళకి అది కవర్ చేసేయచ్చు, అది వేరే విషయం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీరు చేసేటువంటిది ఏదైతే టాయిలెట్స్ కూడా అంతా కలిగి ఉంది. మరి ఇవన్నీ వసూలు చేస్తుంది కదా, అదే మీరు తినేది కదా, ఏదైతే అలా ఉంటుంది. లాస్ట్ ఉన్నదంటే లాస్ట్ అంటే అది నీట్గా లేకుండా నాకు చెప్పండి ఏమిటి, కానీ తినేది కదా, అంతా కడుపులో పోయేది కదా, దీనివల్ల ప్రాబ్లం కదా. చాలా కండిషన్ కరెక్ట్ లేదు, అంటే ఇన్సానిటరీ కండిషన్ ఉంది కాబట్టి ఏదైతే అసలు పరిశుభ్రంగా లేనే లేదు. శుభ్రత పాటించడం లేదు.
దానికి ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి ఫైన్ కట్టాల్సి. పట్టణ ప్రజలందరికీ నమస్కారము. మేము దాదాపుగా ఒక లాస్ట్ 3 months నుంచి కూడా హోటల్స్ మీద కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఒక కంప్లైంట్ వచ్చింది ఈ హోటల్ మీద. వీళ్ళు ఎటువంటిది అంటే మామూలుగా ఆ కంప్లైంట్ ప్రకారంగా వచ్చి చూస్తే వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఇది మన ఫ్రిడ్జ్ కానీ తర్వాత మరియు కిచెన్ కానీ మొత్తం టోటల్గా అపరిశుభ్రంగానే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటివి మేము మొత్తం తీసుకున్నాము. వీళ్ళు ఎవరైతే హోటల్ యజమానులు ఉన్నారో దయచేసి, ఎందుకంటే ఇది ప్రజలు వచ్చి తినేటువంటిది, ఇదేదో బయట మనకు ఇది కాదు కాబట్టి లోపలకు వెళ్ళి మనకు దానివల్ల ఎఫెక్ట్ కలుగుతుంది కాబట్టి దయచేసి నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నీట్నెస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల అపరిశుభ్రత పెరిగి దానివల్ల ఈగలు తర్వాత దోమలు వాలేసేసి క్రిములు కీటకాలతో ఇంకా పబ్లిక్ ఎఫెక్ట్ కలిగేటువంటి ఇది ఉన్నది. కాబట్టి దయచేసి ఈ ఆర్మూరు పట్టణంలో ఉన్నటువంటి హోటల్ యజమానులందరికీ తెలియజేసేది ఏంటంటే దయచేసి నీట్నెస్ పరిశుభ్రతను పాటించండి. మినిమంగా పరిశుభ్రతను పాటించండి. ఇందులో టాయిలెట్స్ కూడా చూసినాం. ఆ టాయిలెట్స్ చూస్తే చాలా గలీజ్గా ఉన్నాయి. మినిమంగా పబ్లిక్ వస్తున్నారు, వాళ్ళ దగ్గర మనము ఏవైతే సర్వీస్ ఛార్జెస్ వీటి డబ్బులు వసూలు చేస్తున్నాం, చేసినందుకు గాను కూడా పాపం వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్ కల్పించి ఆ టాయిలెట్స్ క్లీన్ ఉంచుకోవడం కానీ తర్వాత కిచెన్ క్లీన్ ఉంచుకోవడం కానీ, కిచెన్ లో క్లీన్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అవి ఇవి దోమలు కానీ ఇవన్నీ ఆలేసేసేసి దానివల్ల క్రిముల వల్ల మనకు రోగాలు వచ్చేటువంటి ఇది ఉన్నది. కాబట్టి దయచేసి నీట్నెస్ మెయింటైన్ చేయాలని నేను ఆర్మూరు హోటల్ యజమానులందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళని రమ్మని చెప్పినాము. దీన్ని బట్టి ఏదైతే కండిషన్ అపరిశుభ్రతంగా ఉన్నది, ఇన్సానిటరీ కండిషన్ ఉన్నది కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు నిర్ణయం తీసేసుకొని వాళ్ళకి ఫైన్ కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఫైన్ వేసిన తర్వాత మీకు ఆ రిసిప్ట్ కూడా మేము నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం డిఎస్ఏ గ్రౌండ్ నుండి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఈ లీగ్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరై జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుండడం ఎంతో గర్వకారణమని, నిజామాబాద్ జిల్లా నుండి ఎంతో మంది క్రీడాకారులు దేశానికి అందించినటువంటి ఘనత జిల్లాకు ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని, ఈ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, యోగా మొదలైన క్రీడలు నిర్వహిస్తున్నారని, ఇందులో అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని తెలియజేశారు. యువత డ్రగ్స్ మరియు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరితో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అనే నినాదం చేయించారు. యువత మీదనే దేశ భవిష్యత్తు ఆధారం ఉంటుందని, యువత సన్మార్గంలో నడిచినప్పుడే అది సాధ్యమవుతుందని, అందుకే ఈ యొక్క సమ్మర్ క్యాంప్ ద్వారా ఈ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. అనంతరం కాగడాతో క్రీడా ర్యాలీని ప్రారంభించి ఇట్టి క్రీడా ర్యాలీ పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి కోర్టు చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ కార్యాలయం, విజయ్ థియేటర్, రైల్వే కమాన్, అయ్యప్ప దేవాలయం, మీ సేవ, పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మరియు ఎన్ఎస్సీ చైర్మన్ సాయి చైతన్య, డీసీపీ బస్వారెడ్డి, జనరల్ సెక్రటరీ కవితారెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రజనీకాంత్, ట్రెజరర్ సంతోష్ మరియు వివిధ విభాగాల్లో జాయింట్ సెక్రటరీలు శిరీష్, పితాని, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకునే బ్యాటింగ్ చేస్తారా, హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ చేస్తారా? హెల్మెట్ పెట్టుకునే కదా. మరి క్రికెట్లో హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, గ్రౌండ్లో ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, రోడ్డు మీద ఉన్నప్పుడు ఎందుకు పెట్టుకోవాలి? మన బేసిక్ ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర ఎంతమంది దగ్గర హెల్మెట్ ఉన్నాయి? క్రికెట్ హెల్మెట్స్ ఉన్నాయి, ట్రాఫిక్ హెల్మెట్స్ ఉన్నాయా? యాక్చువల్లీ ఏంటి అంటే మన రూల్ ప్రకారం 4 years అండ్ అబౌవ్ చిల్డ్రన్కి కూడా హెల్మెట్స్ పెట్టుకోవాలి. రోడ్ యాక్సిడెంట్స్ మీద లాస్ట్ 1 yearలో 300 people నిజామాబాద్లో చనిపోయారు. బయట ఎక్కడో కాదు, మన నిజామాబాద్లోనే 300 members చనిపోయారు. కోవిడ్తో పోలిస్తే అది డబుల్. కోవిడ్ టైంలో చనిపోయిన వాళ్ళకన్నా డబుల్. అటువంటి సిచ్యువేషన్లో మనం హెల్మెట్ అయినప్పటికీ మనం హెల్మెట్ పెట్టుకోదాం. కానీ కోవిడ్లో అందరూ మాస్కులు పెట్టుకున్నాం. పెట్టుకున్నారా పెట్టుకోలేదా? మాస్క్ పెట్టుకోలేదా? పెట్టుకున్నాం కదా. సో ఈ నిజామాబాద్ మా ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఎట్లాగో సమ్మర్ హాలిడేస్, ఇంట్లో కూర్చుంటేనేమో ఏం సెలవులు అయిపోయినాయి, ఇంట్లోనే కూర్చున్నావా అని ఇంట్లో వాళ్ళు అంటారు. బయటికి వెళ్తేనేమో బాగా షికార్లు ఎక్కువైపోయినాయి, నువ్వేం చేయట్లేదు అంటారు. అటువంటి వాటి కాకుండా సమ్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇలా స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టి మిమ్మల్ని అందరినీ ఎంగేజ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. సో దట్ సమ్ న్యూ యాక్టివిటీ మీకు కూడా తెలుస్తుంది, దీంట్లో ఒకరినొకరు తెలుసుకుంటారు, మీ స్పోర్ట్స్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి.
ఇంకొకటి స్పోర్ట్స్ ఈజ్ ఎ బెస్ట్ యాంటీడోట్, అంటే విరుగుడు మందు దేనికి, వ్యసనాలకి, డ్రగ్స్ కానివ్వండి లేదంటే గొడవలకి మిగతా వాటికి బెస్ట్ విరుగుడు ఏంటి, స్పోర్ట్స్. అందుకే దే ఆల్వేస్ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. ఏం చెప్పాలా, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. గట్టిగా సే ఎస్ టు స్పోర్ట్స్. అందుకోసం ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ తీసుకొచ్చాం. దీంట్లో వెరైటీ ఆఫ్ ఇంకా 5 డిఫరెంట్ స్పోర్ట్స్ పెట్టాం. డిపెండింగ్ అపాన్ యువర్ పార్టిసిపేషన్ దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. దీంట్లో ప్రతిదానికి వీ హ్యావ్ డిఫరెంట్ ప్రైజ్ మనీస్ అండ్ ఎవ్రీథింగ్. దాంతోపాటు ఒక సర్టిఫికేషన్ కూడా వస్తుంది మా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున, విల్ బి సర్టిఫైయింగ్. యాక్చువల్లీ ఈ ఐడియా ఇవ్వడం ఈజీ, ఈ ఐడియా వెనకాల కవితారెడ్డి గారిది, బసవారెడ్డి గారి కృషి చాలా ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో శిరీష్ గారు, రజనీకాంత్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. వీళ్ళందరికీ ముందుగానే అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ వారితో మాట్లాడడం, పవన్ గారు, డివైఎస్ఓ గారు, వీళ్ళందరూ కష్టపడితేనే ఇదంతా అయ్యింది. సో మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్తున్నారు. ఈ ర్యాలీ ద్వారా ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేషన్ కోసం మనం చెప్తున్నాం. విత్ ఓన్లీ వన్ ఎయిమ్ దట్ యాజ్ స్పోర్ట్స్ విల్ యునైట్. స్పోర్ట్స్ ద్వారా మనం కలుద్దాం, స్పోర్ట్స్ ద్వారా మనం మార్పు తీసుకొద్దాం అనే దాంట్లో అందరినీ ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ గివ్ దర్ ఫుల్ పార్టిసిపేషన్. ఇంకా మీ దగ్గర నుంచి ఏమైనా డిఫరెంట్ సజెషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు అంటే కూడా వీఆర్ ఆల్వేస్ ఓపెన్, విల్ వర్క్ ఆన్ దిస్ థింగ్. అండ్ మన యొక్క నిజామాబాద్లో మనకి చాలా మంది గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. నిఖల్ సరీన్ మన నిజామాబాద్ నుంచే ఉంది, సౌమ్య గుగులో సౌమ్య మన నిజామాబాద్ నుంచే ఉంది, తర్వాత పూర్ణ మన నిజామాబాద్ నుంచే ఉంది. అట్లాంటి మనం కూడా ఒక మంచి గ్రేట్ ప్లేయర్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకుని మిమ్మల్ని చాలా బాగుంటే మిమ్మల్ని మళ్ళీ గ్రూప్ చేసే బాధ్యత మేము కౌన్సిల్, సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా మేము తీసుకుంటాం. సో దట్ మిమ్మల్ని హయ్యర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ పంపించడానికి అంతా మేము చూస్తాం. సో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ద్వారా ఇందాక మా బసవారెడ్డి గారు చెప్పినట్టు, మా అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు ట్రాఫిక్ అవేర్నెస్, హెల్మెట్ ఎంతమంది పెట్టుకుంటున్నారు, మన పేరెంట్స్ పెట్టుకోవట్లేదు, ఎందుకు పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఒక ఫీలింగ్, మీకు కూడా ఫీలింగ్ ఉంటుంది, ఏం కాదు రోడ్ యాక్సిడెంట్ నాకేమవుతుంది, నేను బైక్ ఇట్లా కట్టుకొడతా నాకేం కాదు అనుకుంటారు కదా. ఇవన్నీ అనుకోకండి బాబు, యాక్సిడెంట్ ఎవరికైనా అవుతుంది అండ్ అయినప్పుడు ఇంపాక్ట్ చాలా బాధాకరంగా ఉంటుంది. ఆర్మూరు మండలం చేపూరులోని క్షత్రియ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. చేపూరు క్షత్రియ పాఠశాలలో బాలల స్నాతక దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థ డైరెక్టర్ అల్జాపూర్ ఐశ్వర్య జైన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేదిక పైన స్కూల్ డైరెక్టర్ అల్జాపూర్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారి స్వీయ అనుభవాలను తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు అంటే గురువుల పైన ఎక్కువ ఉంటుందని అన్నారు. స్కూల్ డైరెక్టర్ అల్జాపూర్ ఐశ్వర్య జయంత్ మాట్లాడుతూ చిన్నారుల కార్యక్రమం పండుగ వాతావరణంలో కనిపిస్తుందని, విద్యార్థుల మధ్య స్నేహభావానికి, ఐకమత్యానికి ఎంతో తోడ్పడుతుందన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ బాలబాలికలు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలు అలవడతాయని, చదువుతో పాటు సంస్కారాన్ని అందించే విషయంలో క్షత్రియ విద్యా సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సూచనలు సలహాలను స్వీకరించి ఎప్పటికప్పుడు తగిన మార్పులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు చూపరులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారుల విద్య సంబంధమైన విషయాలను, కథలను నాటిక రూపంలో ప్రదర్శించిన దృశ్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అల్జాపూర్, స్వప్న, అక్షయ్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
జోనల్ లెవెల్లో లిల్లీపూడ్ పాఠశాల శిక్షా అవార్డును కైవసం చేసుకుందని లిల్లీపూడ్ పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. హైదరాబాద్ నగరంలో నోవాటెల్ హోటల్లో జరిగిన లీడ్ శిక్షా అవార్డు ఫంక్షన్ లో దాదాపు 4000 స్కూల్స్ పాల్గొనడం జరిగింది. అందులో లిల్లీపూడ్ పాఠశాలకు స్టేట్ లెవెల్స్ లో లీడ్ లో జోనల్ లెవెల్లో శిక్షా అవార్డు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ శిక్షా అవార్డును పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ ప్రిన్సిపల్ దాస్ కి శిక్షా అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాలను పాఠ్య ప్రణాళిక, విద్యా బోధన, విద్యార్థుల ఫలితాల ఆధారంగా తమ పాఠశాలకు నేషనల్ శిక్షా అవార్డు ఫంక్షన్ లో జోనల్ లెవెల్ అవార్డు లభించడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ అవార్డు లభించడానికి సహకరించినటువంటి ప్రతి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ ఏఐ టెక్నాలజీలు ఉపాధ్యాయుల పాత్రను ఎంతో చక్కగా వివరించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు మాట్లాడుతూ తమ పాఠశాలలో డిజిటల్ ద్వారా పాఠ్యాంశ బోధన జరుగుతుందని, దాని ద్వారా విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా లీడ్ కోఆర్డినేటర్ మీనా మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి తగినట్టుగా పాఠ్య ప్రణాళిక రూపొందించారని, ఈ అవార్డు రావడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయ పాత్ర, ప్రతి విద్యార్థి పాత్ర, ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉందని అన్నారు. PRC 51% వెంటనే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు భట్టు సురేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో PRC ఇస్తామని చెప్పి నేటికి 28 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బికోజీ, నవ్య, వకుల, రవినాయక్, తిరుపతి, సురేష్ రెడ్డి, సతీష్, గులాబ్, ఆసిఫ్, అఖిల్, దిలీప్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర జేఏసీ అవుట్సోర్సింగ్ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3 సంవత్సరాలు అయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో PRCని ప్రకటిస్తామని చెప్పారు. దాదాపుగా 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు PRC పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెంటనే ప్రభుత్వం మేల్కొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ ఈ PRC ప్రకటించి చిన్న ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేయాలి. ఈ 2 డిమాండ్లు మా ప్రధానమైన డిమాండ్లు. ఈ 2 డిమాండ్లు మీరు సత్వర నిర్ణయం తీసుకోకపోతే త్వరలోనే మేము అసెంబ్లీ ముట్టడికి మేము కార్యాచరణ రూపొందించుకుంటామని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కథం తొక్కుతా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని PRCని వెంటనే ప్రకటించి ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెంటనే చేయాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెంటనే. వేల్పూర్ మండలం లక్కూర గ్రామంలో రహదారి రోడ్డు భద్రతపై వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎస్ఐ సంజీవ్ మాట్లాడుతూ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, అలాగే ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అపర్ణ రాజు, ఉప సర్పంచ్ ఆత్మారావు, సెక్రటరీ విజయ్ కుమార్, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వల్పకాయాలతోటి బతికి పట్టుకట్టడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనం చేసేటువంటి నెగ్లిజెన్స్ వల్ల ఏదైతే మనకు
ద్విచక్ర వాహనదారులు అయితే ఏదైతే ఉందో ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీస్ శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పంచాయతీ డిపార్ట్మెంట్ అన్నీ కలిసి కూడా సంయుక్తంగా చేస్తూ ఈ యొక్క రోడ్డు ప్రమాదాలను నివారించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి కూడా రాత్రి 11 గంటల అరౌండ్ ఆ టైం లోపల 3 వ్యక్తులు ఇట్లా బైక్ మీద వెళ్తూ ఉన్నారు. వెళ్తా ఉంటే గుర్తు తెలియని బొలెరో కోలా వ్యాన్ ఒకటి వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇవ్వడం వల్ల లారీ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర లారీ డ్రైవరు ఆ డివైడర్ దాని నుంచి దూకే క్రమంలో కూడా అతను కూడా కింద పడ్డాడు. దాని తర్వాత అతని మీదకి వెళ్ళి ఎంత టైర్ అన్నది వెళ్ళడం జరిగింది. నిజామాబాద్ నగరంలో ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో 140వ మేడే పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నగర కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ ఐరోపాలో జరిగిన పారిశ్రామిక విప్లవం నుండి ఆధునిక కార్మిక వర్గం ఉద్భవించింది. కార్మికుల బలిదానాలు, రక్త తర్పణలతో ఉంటేనే మేడే చరిత్ర నిలిచిపోయింది. 1889లో ప్యారిస్ లో జరిగిన సెకండ్ సోషలిస్ట్ ఇంటర్నేషనల్ మే 1వ తేదీని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి కార్మిక వర్గం మే 1ని పోరాట దినంగా జరుపుకుంటుందన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల వెంట రద్దు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి మోహన్, నగర కమిటీ సభ్యులు రమేష్, శంకర్, రాజు, హేమ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న కార్మికులు ప్రపంచవ్యాప్తంగా పండుగ దినంగా జరుపుకుంటారు. అలాగే ఈరోజు ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ తోటి ఈ మేడేని జరపబోతున్నాము. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి నడిరబోతుంది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రతి జాగాలో పనిచేసే కార్మికుడి ఎలాంటి చట్టాలు కూడా లేవు. పని గంటలు కూడా ఇవాళ 8 గంటల పని దినాన్ని తీసేసి 12 గంటల పని దినాన్ని అమలు చేస్తూ ఉంది. ఇవన్నీ మార్పుకోవాలని మేము ఐఎఫ్టియు నగర కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. గతంలో అమెరికాలోని చికాగో నగరంలోని హే మార్కెట్లో జరిగిన పెద్ద పోరాటాలు, ఆ రోజు కార్మికులు పెద్ద పోరాటం చేసి పోలీస్ తూటాలకు బలి అయి ఆ పోలీస్ తూటాల బలిలో తడిసిన గుడ్డతోటి మేడే జెండా ఎగరవేసి ఆ రోజు చట్టాన్ని కాపాడుకోవడం జరిగింది. అలాంటి చట్టాన్ని ఇక్కడున్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాన్ని మొత్తం కాలరాస్తుంది. కాబట్టి అలాంటి కార్మికుల చట్టాలు కాలరాస్తుంది. కాబట్టి మనం కార్మికులు ఈ మేడే స్ఫూర్తికంగా ఐక్యమత్యమై కొట్లాడవలసిన అవసరం మన మీదనే ఉంది. ఏదైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కార్మికులు పోరాటం చేస్తూనే ఉంటారు. అలాగే ఐఎఫ్టియు కూడా రాష్ట్ర కమిటీ ఏదైతే గతంలో పిలుపులు ఇచ్చిందో ఆ పిలుపుల భాగంలో 4 లేబర్ కోడ్ల కొట్లాడుతూనే ఉన్నాము. ఈసారి కూడా మేడే జెండా ఎగరేసి ఖచ్చితంగా 4 లేబర్ కోడ్ల కోసము కొట్లాడతామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మేడే 1వ తేదీన ప్రపంచ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.